వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 సంబంధించి జాబ్ క్యాలెండర్లో లక్షకు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అందులో విఆర్ఓ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ యొక్క విఆర్ఓకి కావాల్సిన క్వాలిఫికేషన్ చూడండి. విఆర్ఓకి వచ్చేసి ఓన్లీ 10+2 మాత్రం ఎలిజిబిలిటీ అని చాలామంది అనుకుంటున్నారు. అది కాదు, మీకు వొకేషనల్లో సర్వేయింగ్కి సంబంధించి సబ్జెక్ట్స్ అయితే ఉండాలి, లేదా ఐటీఐ సివిల్ గురించి మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ యొక్క విఆర్ఓకి ఎలిజిబిలిటీ అవుతారు. మినిమం వచ్చేసి అలాగే విఆర్ఏ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. విఆర్ఓ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 25,000 అయితే ఉంటుంది. అలాగే విఆర్ఏ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 10,000 అయితే ఉంటుంది. విఆర్ఓకి ముఖ్యమైన విధులు వచ్చేసి భూమి రికార్డులు, సర్టిఫికేట్లు, పన్ను వసూలు, సర్వే వంటివి ముఖ్యమైన విధులు. అలాగే విఆర్ఏకి సంబంధించి విఆర్ఓ మరియు తహసీల్దార్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనులు చేయడం, ప్రభుత్వ పథకాల గురించి గ్రామస్తులకు దండోరా వేయడం లేదా నోటీసులు పంచడం, వరదలు లేదా కరువు వంటి సమయాల్లో నష్టపరిహారం అంచనా వేయడంలో అధికారులకు తోడ్పడటం. విఆర్ఓ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అయితే చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది కూడా అబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. మల్టిపుల్ క్వశ్చన్ ఛాయిస్ అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 150. అలాగే క్వశ్చన్స్ కూడా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే పెరుగుతుంది. ఈ యొక్క టైం చూసినట్టయితే 150 మినిట్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25 అయితే నెగిటివ్ ఉంటుంది. విఆర్ఓ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్కి, పార్ట్ బి వచ్చేసి డ్రాయింగ్ అండ్ సర్వింగ్ టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి 75 మార్క్స్కి, పార్ట్ ఏలో వచ్చేసి జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ, జనరల్ సైన్స్, రోజువారీ జీవితంలో విజ్ఞాన శాస్త్రం, లాజికల్ రీజనింగ్ మరియు అనలిటికల్ ఎబిలిటీ, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు. పార్ట్ బి వచ్చేసి డ్రాయింగ్ అండ్ సర్వింగ్. ఇందులో పూర్తిగా ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ స్థాయి, చైన్ సర్వేయింగ్, కంపాస్ సర్వేయింగ్, లెవెలింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, జీపీఎస్ మరియు మోడర్న్ సర్వేయింగ్, భూమి కొలతలు మరియు మ్యాప్ల తయారీ. విఆర్ఏకి వచ్చేసి టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్కి. జనరల్ స్టడీస్లో 60 మార్క్స్, అర్థమెటిక్లో 30, తెలుగులో 10 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ స్టడీస్లో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ప్రస్తుత రాజకీయాలు, అర్థమెటిక్లో ప్రాథమిక గణితం, శాతాలు, నిష్పత్తి, సగటు వంటివి. తెలుగులో తెలుగు భాష పరిజ్ఞానం, పదజాలం, వ్యాకరణం గురించి ఒక టాపిక్స్ అయితే ఉంటాయి. 10th క్లాస్ అర్హత కాబట్టి కేవలం 10th క్లాస్ బేసిక్ మీదే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎవరైతే విఆర్ఓకి అప్లై చేస్తారో పార్ట్ బిలో యొక్క సర్వేయింగ్లో మీరు ఒక ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ రాగానే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఫుల్ సిలబస్ అయితే వాళ్ళు ఇస్తారు. ఈ యొక్క ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో. ఈ యొక్క విఆర్ఓ పోస్ట్కి, విఆర్ఓ అంటే గ్రేడ్ 2 కాబట్టి ఈ యొక్క గ్రేడ్ 2 పోస్ట్కి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఓన్లీ ఇంటర్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కాదు. ఐటీ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కానీ, ఇంటర్మీడియట్ వొకేషనల్ సర్వేయింగ్ కానీ, ఇందులో సర్వేయింగ్ అనేది ఒక సబ్జెక్టుగా అయితే ఉండాలి. అలాగే సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా, ఎల్సీఈ లేదా బీఈ బీటెక్ సివిల్ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఓ నోటిఫికేషన్కి అండ్ విఆర్ఏ నోటిఫికేషన్కి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.